హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ టచ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక ఈరోజు నుంచి అయితే లాంగ్ వీడియో వస్తుంది ఫ్రెండ్స్, చూడండి. ఎందుకంటే నేను మళ్ళీ డ్యూటీలో జాయిన్ అయ్యాను కాబట్టి ఏంటంటే నేను చెప్పాలనుకుంది, పూజ అంతా కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇటు మా బాబు క్యారేజ్ చేయాలి కాబట్టి 4 గంటలకల్లా లేసాను. 5 గంటలకల్లా పూజ అయిపోయింది. అయిపోయిన తర్వాత మళ్ళీ ఈరోజు నేను వేరే సాటికి వెళ్ళాలి, మా మేడం వస్తానంది. ఇక నాకు పని అంతా అయిపోయింది. కాకపోతే నేను డైలీ ఎక్సర్సైజ్ చేసుకుంటున్నాను, మీకు చూపించలేదు, ఈరోజు చూపించాను అనమాట. ఇంకెక్కడి నుంచి ఎక్సర్సైజ్ వీడియోలు కూడా వస్తాయి. నా వీడియో మీరు ఫస్ట్లో చూసినప్పుడు ఎంతలా ఉండాను, తర్వాత ఎక్సర్సైజ్ చేస్తా తగ్గాను, మధ్యలో తెలంగాణ పోయిన తర్వాత మళ్ళీ లావు వచ్చేసాను. ఇప్పుడు చూడండి, ప్రజెంట్ ఒక వారం కిందట వీడియో, ఈరోజు వీడియో చూడండి, మీకే తెలుస్తుంది నేను ఎంత గ్యాప్ వచ్చాననేది. ఇంకేంటంటే ఫ్రెండ్స్, నేను చెప్పాను కదా మీకు, నిన్న పోయాను కౌన్సిలింగ్ అని చెప్పేసని. అసలు వాళ్ళది ఏ ఊరు ఏంటి అంటే, మగ మనిషిని అడిగితే, అతన్ని అడిగితే చెప్పండి మేడం అని చెప్పేసి అన్నాడు. కాకపోతే ఏంటంటే పేర్లు కూడా చెప్పండి, ఇబ్బంది ఏం లేదు, ఫోటోలు వీడియోలు ఏం పెట్టమాకండి అని అన్నాడు. అసలు నేను తీయలేదులేండి, ఎందుకంటే వాళ్ళకి ఇష్టం లేకుండా మనం తీయకూడదు కాబట్టి. వాళ్ళది వచ్చేసి అమ్మాయిది వచ్చేసేమో తక్కిలిపాడు, అబ్బాయిది వచ్చేసి కొత్తకోట. ఈ రెండు పక్క పక్కనేనమాట. వాళ్ళకి పెళ్ళయి 8 సంవత్సరాలు. ఆ అమ్మాయికి ఒక 4 సంవత్సరాల దాకా పిల్లలు లేరు. తర్వాత చూపించుకుంటే ఒక బాబు పుట్టాడు. ఇప్పుడు ఆ బాబుకి 3వ సంవత్సరమో ఏమో. కొన్ని రోజులు బాగానే ఉండారండి, అత్తయ్య మామయ్య అందరూ ఉన్నారు, అంతా బాగానే ఉన్నారు. ఈ అమ్మాయి ఒక పనికైతే వెళ్తుంది. ఏం పనికైతే, ఇక్కడ కుర్జీల ఫ్యాక్టరీ అని ఒకటి ఉందన్నమాట. ఇక్కడ అంటే అందరూ వెళ్తారు పనులకి. కుర్జీల ఫ్యాక్టరీకి ఆ అమ్మాయి వెళ్తుందంట. అవి వెళ్ళేటప్పుడు మరి ఇంక ఏమైందో ఏమో, ఆ అమ్మాయి అయితే పిల్లల మీద కూడా నేను ఒట్టేయటానికి రెడీ అండి అని చెప్పేసి అని అందరికి చెప్తున్నాను. అయితే ఆ కుర్చీల ఫ్యాక్టరీకి వెళ్తుంటే ఉంటారుగా కొంతమంది, అందరూ ఇప్పుడు ఒక 10 మంది వెళ్తుంటే అందరూ మంచోళ్ళు ఉంటారండి. అలాగని చెప్పేసి అందరూ చెడ్డోళ్ళు ఉండరు. ఒక 4 మంచోళ్ళు ఉంటే 4 ఖచ్చితంగా చెడ్డోళ్ళే ఉంటారు. అదేంటంటే అమ్మాయి వెళ్తుంది కదా, ఆ అమ్మాయి వాళ్ళ హస్బెండ్ వచ్చేసి బేల్దారి పనికి వెళ్తాడంటే, ఈ అమ్మాయి వచ్చేసి ఈ పనికి వెళ్తుంది. ఆ అమ్మాయి పేరు వచ్చేసి అంజమ్మో ఏదో చెప్పింది. ఆ అబ్బాయి పేరు వచ్చి రాజు సురేష్ ఏదో సంథింగ్ పేరు. అయితే ఈ అబ్బాయి బేల్దారి పనికి వెళ్తాడు, ఆ అమ్మాయి వచ్చేసి కుర్జీల ఫ్యాక్టరీకి వెళ్తుంది. అంతకుముందు ఇద్దరు కలిసి బేల్దారి పనికి వెళ్ళేవాళ్ళంట. ఈ పిల్లోడు పుట్టిన కాడి నుంచి పిల్లోడు పుట్టిన కాడి నుంచి వాళ్ళైతే వెళ్ళటలేదు. ఆ అమ్మాయి ఆ పనికి వెళ్తుంది. ఆ కుర్జీల ఫ్యాక్టరీకి ఒక 4-5 సంవత్సరాల నుంచే అంతకుముందు వెళ్ళిన తర్వాత మళ్ళీ మధ్యలో కొన్ని రోజులు మానుకుంది, మళ్ళీ ప్రెగ్నెంట్ వచ్చింది, మళ్ళీ కొన్ని రోజులు మానుకుంది, మళ్ళీ ఒక సంవత్సరం నుంచో ఏమో వెళ్తుందంట. అంటే పిల్లోడిని వాళ్ళ అమ్మగారి దగ్గర వదిలిపెట్టేసి ఈ అమ్మాయి అయితే పనికి వెళ్తుంది. ఈ అబ్బాయి బేల్దారి పనికి వెళ్తున్నాడు కదా, ఆ బేల్దారి పని దగ్గరికి వెళ్ళి అమ్మాయి బేల్దారి అంటే వేరే పై మనుషులను వస్తారు కదా, ఆ అమ్మాయి ఈ అబ్బాయికి తంటయింది. ఈ అబ్బాయికి కలెక్షన్ ఉంటే ఆ అమ్మాయి ఏం చేసింది, బేల్దారి పనికి వెళ్తున్నాడు కదా నా భర్త, నేను ఈ పనికి వెళ్తున్నాను కదా అని చెప్పి హ్యాపీగా బాగానే ఉన్నారు. బాగుండ తర్వాత ఎట్టయినా కొద్దిగైనా తేడా వచ్చింది కదా, హస్బెండ్ వేరే అమ్మాయిని కొద్దిగా ఇది చేస్తే ఏంటంటే కొద్దిగైనా తేడా వచ్చింది. ఆ అమ్మాయి కనిపెట్టింది. ఆ అమ్మాయి కనిపెట్టిన తర్వాత అడిగిందనమాట. అడిగితే ఏం లేదు, అదేం లేదు, పనే వారం కోసమై ఫోన్ చేశారు అన్నాడు. బాగానే ఉంది, వీళ్ళిద్దరు బాగానే ఉంటున్నారు. ఆ అమ్మాయి ఏం చేసిందంటే నైట్ 12 గంటలకు ఫోన్ చేయటం, అవతల అమ్మాయి ఇక ఏదో చిన్న అమ్మాయికి అయితే హస్బెండ్ లేడంట. చిన్న విషయమైనా ఈ అబ్బాయి ఫోన్ చేస్తూ ఉంది. అది ఈ అమ్మాయికి డౌట్ వచ్చింది. డౌట్ వచ్చి ఈ అమ్మాయి ఏం చేసిందంటే, నేను కుర్చీల ఫ్యాక్టరీకి వెళ్ళను, నేను నీతో పాటు బేల్దారి పనికి వస్తాను అని చెప్పేసి అని ఉంది. అంటే సరే అయితే రా అని చెప్పేసి అని బేల్దారి పనికి తీసుకెళ్ళాడు ఈ అమ్మాయిని. ఇప్పుడు అవతల అమ్మాయి మొన్నటిదాకా అందించింది కదా, ఎవరైతే ఈ అబ్బాయి కలెక్షన్ పెట్టుకున్నాడో ఆ అమ్మాయి అందించింది నిన్నటిదాకా ఈ అబ్బాయి కింద ఆ సిమెంటు ఇసుక ఇవన్నీ. ఇప్పుడు భార్య పోయింది కాబట్టి భార్య అందిస్తుంది అనమాట. ఆ అమ్మాయి ఇంకా ఫేస్ నల్లగా పెట్టుకొని ఏం చేయాలా ఏంటని చెప్పేసి అని ఆలోచిస్తా ఉందన్నమాట. కానీ ఈ అబ్బాయి ఏంటంటే ముందు
అక్కడ భార్యకే ఇల్లు ఎక్కువ ఇచ్చాడు. తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా బయటికి వెళ్ళి ఆ అమ్మాయితోటి మాట్లాడుతూ ఉన్నాడు, అన్నీ చేస్తూనే ఉన్నాడు. కాకపోతే ఈ అమ్మాయికి ఏది కూడా చిన్నది ఇంత కూడా లోటు అనేది లేకుండా అన్నీ చూసుకుంటున్నాడండి. కాకపోతే తన ఒక్క తప్పనే కానీ చేసింది, భార్యను కాదని ఏది కూడా అవతల వ్యక్తికి అనేది ఇంత కూడా ఆ అమ్మాయికి ₹1 ఇయ్యలేదు, ఏం లేదు. కాకపోతే మనిషి ఒక్కడే పోయి వస్తున్నాడు అంతేను. ఇక వాళ్ళిద్దరూ భార్యాభర్త బాగానే ఉండారు, అవతల వ్యక్తి కూడా బాగానే ఉంది, ఇంతవరకు బాగానే ఉంది. తంట ఎక్కడొచ్చిందంటే ఈ భార్యకి ఎవరో చెప్పారు, మీ ఆయనకి ఆమెకి సంబంధం ఉంది అని. ఈ బేల్దారి పనికి వెళ్ళే కాడ ఎవరో చెప్పారు ఆ అమ్మాయికి. చెబితే ఈ అమ్మాయి ఏంది టార్చర్ స్టార్టింగ్ చేసింది, బాబు ఇంకా నీకు ఆ అమ్మాయి ఉందంట కదా, నీకెవరో ఉన్నారంట కదా, నాకు తెలిసింది, నువ్వంతికేనా రేత్రి ఫోన్లు మాట్లాడుతుంది అట్టా ఎట్టని ఇంకా నరకం అంటే ఎట్టుంటుందో స్టార్ట్ చేసిందంట ఫ్రెండ్స్ చూపించడానికి. అయితే ఈ అబ్బాయి చేసిన తప్పు ఒప్పుకున్నాడంట. అమ్మాయి తెలుసో తెలియకో చేశాను, ఇక నేను ఏ తప్పు చెయ్యను అని చెప్పేసని వాళ్ళకి అంటే 4 సంవత్సరాల తర్వాత పుట్టాడు కదా బాబు, ఆ బాబు మీద ఒట్టేపించిందంట. అతను ఒట్టేసాడంట, నాది తప్పే అయిపోయింది, నేను చెయ్యను అని చెప్పేసని. పిల్లల మీద ఒట్టేసిన తర్వాత ఇంకా అసలు పిల్లోడి మీద ఒట్టేయటమే తప్పు. సరే వేసాడు కాబట్టి నమ్మకంగా తను కరెక్ట్గానే ఉంటున్నాడు. కానీ ఈ అనుమానం అనేది జబ్బు బాదు, రాకుండా ఉండాలి కానీ వచ్చిందంటే అసలు బాదు కదా. ఏం చేసింది ఇంకా ఆ అమ్మాయి, ఇంకా అవతల అమ్మాయి ఇంటికైతే వెళ్ళిందంట. ఈ అబ్బాయి పని ఉండి ఎక్కడికో వెళ్ళాడు, ఒక అరగంట లేట్ అయిందని నేరుగా వాళ్ళ మరిదిది బండి తీసుకొని ఈ అమ్మాయి అక్కడికే పోయి ఉంటాడని ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళిందంట. టైం అప్పుడు ఎంత అవుతుంది, 10:30, 11 అవుతుందంట. అక్కడికి వెళ్తే ఆ అమ్మాయి పిల్లలను పెట్టుకొని ఆ అమ్మాయి పొనుకొని ఉందంట. పొనుకొని ఉండదాన్ని బయటికి లాగి ఒక దెబ్బ అయితే కొట్టిందంట ఈ అమ్మాయి. నా భర్త నీ దగ్గరికే వచ్చాడు ఏడని చెప్పేసని. మరి తప్పు అయిపోయిందని ఒప్పుకున్నాడు ఆ అబ్బాయి. ఏదన్నా ఉంటే నీ భర్తను చూసుకోవాలి, కానీ ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి కొట్టడం అనేది చాలా తప్పు కదా ఫ్రెండ్స్. ఇదేం చేసింది, నన్నే కొడతావా అని చెప్పేసి ఆ అమ్మాయి కూడా తిరగమళ్ళి ఆ అమ్మాయి కూడా చేసుకుంది. ఇద్దరు జుట్లు పట్టుకున్నారు. తర్వాత ఆ అమ్మాయి అవతల అమ్మాయి వాళ్ళ హస్బెండ్కి ఫోన్ చేసింది, మీ ఆవిడ ఇక్కడికి వచ్చి గొడవ చేస్తుంది, ఏంది ఇట్టాడు సంగతి అని చెప్పేసి. ఇక ఈ అబ్బాయి ఆ అమ్మాయి ఫోన్ చేసి, ఎందుకు పోయావు అమ్మాయి, నేను పని నుండి పొలాన్ని సాటుకి వెళ్ళాను అని చెప్పి నీకు చెప్పాను కదా, నేను పొలాన్ని పని మీద వెళ్తున్నానని చెప్పేసి అని అన్నాడు. అంటే ఆల్రెడీ భర్త చెప్పాడంట ఈ అమ్మాయికి, నేను పొలాన్ని వాళ్ళ ఇంటికి వెళ్తున్నా, పొలాన్ని పని మీద వెళ్తున్నాను అని చెప్పినప్పుడు ఈ అమ్మాయి వాళ్ళకి ఫోన్ చేసి కనుక్కోవాలి. వాళ్ళకి ఫోన్ చేసి కనుక్కోకుండా వాళ్ళ మీద వంక పెట్టుకొని వెళ్ళాడని ఈ అమ్మాయి అక్కడికి వెళ్ళి కొట్టిందంట. అవతల వ్యక్తికి అవతల అమ్మాయికి మండింది, నా తప్పేం లేకుండా వచ్చి నన్ను కొట్టింది, పైపెచ్చు నా నలుగురిలో పొరుగు తీసింది, అంత తేలిగ్గా ఎట్టదులు పెడతాను నేనని చెప్పేసి దానికి మండింది. దాని ఈగో టచ్ చేసింది అంతే. ఈగో టచ్ చేసేకి ఆ అమ్మాయి ఇంకా భర్తనైతే చిన్నగా ఈ అమ్మాయి పిల్లోడి మీద ఒట్టేసాడు కదా, ఒట్టేసిన తర్వాత కూడా పాపం ఆయన ఒట్టేసానని చెప్పేసి సైలెంట్గా ఆయనకి ఇష్టం ఉండగానే నా భార్య తర్వాత నా బిడ్డ తర్వాతేనని అని చెప్పేసి మనసు అయితే చంపుకొని భార్యతోటే ఉంటున్నాడు. కానీ భార్య రేత్రి పక్కలోకి రానియట్లేదు. ఆడవాళ్ళు చేసే మిస్టేక్కి ఇదబ్బా, రేత్రి దగ్గరికి రానివ్వట్లేదు, తర్వాత అన్నం పెట్టట్లేదు, నీళ్ళు తొట్టట్లేదు, ఇంకా పని ఏం లేదు. వచ్చాడా వాడి పని వాడు చేసుకోవటం, కుక్కలాగా పొద్దుగూకులు పని చేసి రావటం, ఒక ముద్ద తినటం, పడి ఉంటాం, వాడే అన్నం పెట్టుకొని తినాలి, దానికి ఇష్టమైతే వండుతుంది, కష్టమైతే మానుకుంటుందంట. ఇట్టా 1 సంవత్సరం మించి జరుగుతుందంట ఫ్రెండ్స్. ఇక అవతల అమ్మాయి ఎప్పుడెప్పుడు అంటే ఈ అమ్మాయి పోయి కొట్టింది కదా, ఎప్పుడెప్పుడు అవకాశం చిక్కిద్దని ఆ అమ్మాయి చూస్తూ ఉంది. ఈ అమ్మాయి అరే నా భర్త పిల్లోడి మీద ఒట్టేసాడు కదా అని ఈ అమ్మాయి సర్దుకోకుండా, ఈ అమ్మాయి తప్పు చేసాడని ఒప్పుకున్నాడు కదా అని ఇది ఇంకా నరకం స్టార్ట్ చేసింది. మగోడికి ఎప్పుడైనా అట్ట నరకం స్టార్ట్ చేస్తే సుక్కల తర్వాత మగోడు మనకు చూపిస్తాడు, ఎవరైనా సరే.